జైహోబీసీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పేరయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవ్ గారికి, అలాగే పెద్దలు బోలా శంకరుడు, తెలుగుదేశం పార్టీ అంటే మరొక పర్యాయపదంగా గుంటూరు పశ్చిమలో బలోపేతం చేసినటువంటి నాని గారికి, అలాగే పేద డాక్టర్ శాషయ్య గారికి, అలాగే వేదిక మీద నుండి బీసీలకు, పెద్దలకు, విశిష్ట అతిథులకు, జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా మనులకు, అలాగే జనసేన పార్టీ వేరే మహిళలకు, జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ యువతకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ అనే విధంగా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ క్షణం నుంచి కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడ బీసీ సమావేశం జరిగినా, నలుగురు బీసీ వ్యక్తులు కలుసుకున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు తలవకుండా ఎక్కడా కూడా బీసీ గురించి మాట్లాడుకున్న సందర్భాలు, అంటే అంత స్థాయిలో అత్యధిక ప్రాధాన్యత పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది బీసీలని ఉన్నత స్థాయి పదవులు ఇచ్చి గౌరవించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత సామాజిక న్యాయం పేరుతో మార్పు రావాలి సమాజంలో అని చెప్పేసి ఆ రోజున చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, తర్వాత 108 సీట్లు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఈ రోజున ప్రజారాజ్యం పార్టీ లేకపోయినా చిరంజీవి గారి ఆశయాలు, ప్రజారాజ్యం పార్టీ ఆశయాల్ని కొనసాగిస్తూ ఈ రోజున జనసేన పార్టీ కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి జైహోబీసీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్న సందర్భం. ఆయన ఒకటే మాట అంటారు పవన్ కళ్యాణ్ గారు, బీసీ లేని సమాజం, బీసీ లేని భారతదేశాన్ని ఊహించుకోలేం అని చెప్పి అంటారు. గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ రోజున 15% తగ్గించి 29% 19% వరకే బీసీలకి రిజర్వేషన్ తగ్గించి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీసీలు అంటే కులవృత్తి మీద ఆధారపడిన వాళ్ళకి కాదు, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా నిలవాలి. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకూడదు, ఆత్మగౌరవం దెబ్బతినకూడదు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ రోజున డిక్లరేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా మనం కుల వివక్ష లేకుండా ముందుకు సాగాలని, ఈ సమాజంలో బీసీలు అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, ఈ రోజున మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ సోదరిని గల్లా మాధవ్ గారిని మనకి ఇక్కడ గుంటూరు పశ్చిమలో పోటీ చేయడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా మనందరం కూడా ఒక బీసీ మహిళకి అండగా నిలిచి ఆమె విజయంలో మన యొక్క పాత్రని పూర్తి స్థాయిలో కేటాయించాలని చెప్పి బీసీ యొక్క ఏంటో బలం ఏంటో ఒకసారి మనం అందరికీ కూడా తెలిసే విధంగా, ఆమె విజయంలో అత్యధికంగా మెజార్టీ వచ్చే విధంగా ప్రతి బీసీ సోదరులు, బీసీ మహిళ కృషి చేయాలని చెప్పి అందుకు జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరయ్య గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చల్లని సాయంకాలం సమయంలో గుంటూరు నగరంలో నడిబొడ్డులో ఈ హనుమయ్య నగర్లో 40వ వార్డులో జైహోబీసీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం మన గుంటూరు అభ్యర్థి, నా సోదరి, మనందరికీ సోదరి అయిన గల్లా మాధవ్ గారికి, మన అబ్జర్వర్ కనకాచారి గారికి, గుంటూరు నగరంలో కరోనా సమయంలో ప్రతి కటిక పేదవాడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తుడిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన మన నాని గారికి, తెలుగుదేశం పార్టీ అంటే గుంటూరులో మొట్టమొదటి గుర్తొచ్చేది నాని గారు అంటే తెలుగుదేశం అంటే నాని గారు.
అలాగా ఒక చిన్న మొక్కని పెంచి పెద్ద చేసిన మా నాని గారికి, తర్వాత మా బీసీ నాయకులు పేరయ్య గారికి, తర్వాత వేదిక నిర్వహించిన విశిష్ట వ్యక్తులు, వేదిక ముందు ఆశీనులైన నా బీసీ సోదర సోదరీమణులకు, మహిళామణులకి, పుర ప్రముఖులకి, మేధావులకి, విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా బీసీలు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ 60 నుంచి 65% ఉన్న బీసీలు, ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నది మన బీసీలు. మొట్టమొదటి నేను చిన్నతనంలో నడిచే స్కూల్కి వెళ్తుంటే కొంతమంది సైకిల్ మీద పోతా దిగి వాళ్ళకి దండం పెట్టి చేతులు పక్కకు వదిలేసి చెప్పులు పక్కన వదిలి దండం పెడుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అనేది నాకు అర్థమయ్యేది కాదు. నేను ఎవరిని అడిగితే వీళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళ ముందు చెప్పులు వేసుకొని నడవకూడదు అని చెప్పేవాళ్ళు. అప్పుడు అనుకునేవాళ్ళం ఎందుకురా మనం ఈ కులంలో పుట్టామని. అలాంటిది ఇన్ని సంవత్సరాలకి ప్రతి రాష్ట్రంలో ప్రతి పార్టీ బీసీలు కావాలి అని బీసీలని మనం ప్రోత్సహిస్తుంటే మనం ఈ కులంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాం. బీసీ అంటే ఒక గర్వపడే విధంగా మనం ఎదిగాం. ప్రతి ఒక్కరూ మనకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం పూర్వ వృత్తాంతానికి వెళ్తే పుట్టుక ఆధారంగా కులాన్ని ఆపాదించి వివక్షను చూపి మనకు పూర్వాశ్రమంలో ఎలాంటి విలువ లేకుండా చేసిన వాళ్ళందరికీ మన బీసీలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మన పులే గారైతేనేమి, పెరియార్ గారైతేనేమి, ఒల్లువార్ గారైతేనేమి, మన అంబేద్కర్ గారైతేనేమి అందరూ మనల్ని ఎంతో గర్వపడేటట్టుగా తీర్చిదిద్దిన మన నాయకులందరినీ మనం ఈరోజు స్మరించుకోవాలి. వాళ్ళు చేసిన కృషి ఫలితంగానే మనకి ఈరోజు ఇంత గౌరవం వచ్చింది. సరే, అది పూర్వ వృత్తాంతం. ప్రస్తుతానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకయ్యామంటే మన తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బీసీలని ఎతికి వాళ్ళని మంచి నాయకులుగా తయారు చేసే యూనివర్సిటీ మన తెలుగుదేశం పార్టీ. మన తెలుగుదేశం పార్టీలో మీకు తెలుసు మొదటి నుంచి బీసీలకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. దీని గురించి మన కనకాచార్య గారు అయితేనేమి, మన నాన్నగారు అయితేనేమి వీళ్ళందరూ విపులంగా చెప్పారు. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మన బీసీ అభ్యర్థి మన సోదరి గల్లా మాధవి గారిని మనమంతా ఎలాంటి పరమరికలు లేకుండా ఆదరించి వాళ్ళ ఉత్సాహపరిచి ఆవిడికి మనం సహకారం అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మన అందరి కోరిక. కాబట్టి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి పెమిసాని చంద్రశేఖర్ గారు, ఆయన డాక్టర్ గారు, ఆయన ఒక డాక్టర్గా ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఇక్కడికి సేవ చేద్దామని వచ్చారు. ఆయన మన గుంటూరు పార్లమెంట్గా రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మన సోదరి మాధవి గారు కూడా మనలో మనిషి, అందరితో కలిసిపోతుంది, అందరితో చక్కగా మాట్లాడుతుంది. మన సోదరుని గారు కూడా మనం ఆదరించి ఆవిడికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆవిడికి అన్ని విధాల మనం అన్నదండలు గుండి అత్యధిక మీద గెలిపించాలని. నేను ఎక్కువ మాట్లాడకూడదు, చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాని గారికి అయితేనే, పోరయ్య గారికి అయితేనే అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిగా తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసినటువంటి ఇన్ఛార్జ్ నాని గారికి మీ అందరి సహకారంతో మరి రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నెగ్గించబోతున్నటువంటి ఎమ్మెల్యేగా నెగ్గించబోతున్నటువంటి మరి గల్లా మాధవ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులకు, సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. జైహో బీసీ అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెట్టాలని చెప్పడం జరిగింది పార్టీ ఆదేశాను. అలాగే దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మొదటిసారిగా మన యొక్క కార్యక్రమాన్ని పెట్టడం, మీరు ఎంతో ఉత్సాహంగా మరి వచ్చి ఈ జైహో సమావేశాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి బాబు గారు గత మరి ఏదైతే మీటింగ్ జరిగిందో జైహోలో మరి బీసీలకి ఎన్నికల మేనిఫెస్టోలో
ఎన్నో సమస్యలన్నీ అర్థం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా బీసీలు సాధికార కమిటీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ కన్వీనర్స్ని పిలిపించి బీసీలకి ఏ కమ్యూనిటీకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని క్షుణ్ణంగా వాటి మీద మరి పరిశీలన చేసి అన్నీ కూడా జైహో బీసీ మీటింగ్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మన బీసీలకి ఎంతో న్యాయం జరుగుతూ వచ్చింది. ఆయన టైంలో కూడా మహిళలకి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడమే కాకుండా బీసీలకు కూడా 20% రిజర్వేషన్ కల్పించి మనకి అధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలే తెలుగుదేశం పార్టీకి అండ, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అనేటువంటి దీంతో మరి ఆయన అధికారంలో రాగానే 26 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అన్ని కమ్యూనిటీస్కి. అందులో నేను కూడా కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. మరి సుమారు 1000 కోట్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరికీ కూడా 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయల సబ్సిడీతో 2 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఆదరణ 2 కింద పనిముట్లు కూడా ఇచ్చి ఆదరించినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి బీసీలందరినీ కూడా ఒక గొప్ప స్థానంలో పెట్టాలనే ఉద్దేశంతో మనలో కూలీ నాలి చేసుకున్న పిల్లల్ని చదివించలేని పరిస్థితులు ఉన్న మా నందపల్లికి కూడా విదేశాల్లో కూడా చదువుకోవడానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. అంతేకాదు మరి మహిళలు కూడా ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ రోజుల్లోనే 30,000 రూపాయలు ఇచ్చాడు. అంతేకాకుండా బీసీలు అంటే ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 34% రిజర్వేషన్ కల్పించి రామారావు గారు 20 ఇస్తే ఇంకో 14% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించి మనకి జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మీ అందరికీ తెలుసు 26 కార్పొరేషన్ని పక్కన పెట్టేసి నేను బీసీలను ఉద్ధరిస్తానని చెప్పి 56 కార్పొరేషన్ల పేరుకు పెట్టాడు. కుర్చీలు తప్ప నిధులు లేవు, విధులు లేని కార్పొరేషన్లు ఇచ్చి ఒక్కడికి కూడా ₹1 లేకుండా చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులను కూడా ఈ దుర్మార్గుడు మరి ఆ నిధులన్నీ కూడా మళ్లించడం జరిగింది. కులవృత్తుల కింద ఇచ్చిన బాబు గారు ఇచ్చిన పనిముట్లన్నీ కూడా తుప్పుపట్టిపోతున్నాయి, కానీ వాటిని కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి. పేరుకి 56 కార్పొరేషన్, ₹1 లేదు. అలాగే ఆడపిల్లలకి ఇచ్చేటువంటి పెళ్లి కానుకొని పక్కన పెట్టాడు. మహిళల్ని ఎంతో ఉద్ధరిస్తారని చెప్తా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే డాక్రా గ్రూపులు అయిపెట్టి ఎంతోమంది మహిళలకి భర్తతో సహాయంగా మహిళలను కూడా మరి ఎంతో ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. ఈరోజు అన్నీ కూడా వెనకబడిపోయాయి. మీరు చూశారు మరి యొక్క మహిళల యొక్క పెన్షన్లు ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నాడు. తిరిగి మన మీద పెడతా ఉన్నాడు. ఆడు పెన్షన్లు వెనకబెట్టేసి తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు కలిపి ఈ పెన్షన్లు అడ్డు పెడుతున్నారని చెప్పి అసత్య ప్రసారం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నమ్మొద్దు. ముఖ్యంగా మహిళామ్మ తల్లికి చెప్తా ఉన్నా, మరి మహాశక్తి పేరిట చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతో గొప్ప వరాలు ఇచ్చాడు. ఆయన అన్న మాట మీద నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పడు. మరి మీ అందరికీ కూడా ఏమిచ్చాడు? 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నాడు. అంతేకాదు ఈరోజు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. మన బీసీలందరికీ కూడా మరి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని కూడా చెప్పాడు. అవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. మన పిల్లల విదేశాల్లో చదువుకోవడానికి ఇస్తా అన్నాడు. ఇందాక పెద్దలు నాని గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే చట్టం ఉందో ఆ విధంగానే మరి బీసీలకు కూడా ఓ చట్టాన్ని తీసుకొచ్చి మరి గౌరవమైన ప్రధాని కల్పించాలని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మన బీసీల మీద 6,000 మంది మీద కేసులు పెట్టాడు. 3,000 మంది చనిపోవడానికి కారకుడైనటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇటువంటి దానికి మన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు. మనం అంతా భేద స్థితిలో ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ధనికులుగా చేయాలనే ఉద్దేశంతో పూర్ టు రిచ్ అనేటువంటి నినాదాన్ని పెట్టి మనకి ఆ విధంగా కూడా ఆదుకుంటాకు ముందుకు వస్తూ ఉన్నాడు. ఇటువంటి నాయకుడిని మనం వదులుకుందామా? మరి ఇటువంటి దుర్మార్గుని ముందుకు తీసుకొద్దామా? ముందుగా ముఖ్యంగా మహిళా తల్లికి చెప్తా ఉన్నా, వాడు ఏదో ఇచ్చేస్తున్నాడు అమ్మఒడి అని చెప్పి మీరు అపోహలు పడద్దు. అమ్మఒడి ఎక్కడ పోయిందో తెలియదు. మరి ఇచ్చిన పెన్షన్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్లో కూడా సుమారు 14 లక్షలు కట్ చేశాడు.
ఈరోజు అన్ని విధాలు మీరు చూస్తూ ఉన్నారు, మరి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మిమ్మల్ని నమ్మియడానికి మరి వాలంటీర్లు ఇంటింటికి పంపించి ఏదో చెప్తా ఉన్నాడు. ఏమీ నమ్మొద్దు. మాట మీద నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి స్త్రీలు అందరికీ మహిళలందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎంతమంది చదువుకున్నా కూడా చదువుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి కూడా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆడ అమ్మఒడి పేరుతో ఇద్దరికి అన్నాడు, ఒక్కడే కట్ చేశాడు. ఆ ఒక్కడికి కూడా 300 యూనిట్లు కరెంట్ దాటితే అది కూడా లేకుండా చేశారు. ఇటువంటి ఆంక్షలు లేకుండా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా కూడా అందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన ఆడపిల్లలకి ఇస్తా ఉన్నాడు. అలాగే 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి 1,500 రూపాయలు నెలలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేశారు. అందుకనే మహిళా తల్లిలందరికీ కూడా చేతులెత్తి మొక్తా ఉన్నా, మీరందరికీ కూడా చెప్పాలి, మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడతాయని చెప్పి మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మరి మీ తోటి సోదరిమని మరి మాధవ్ గారు తెలుసు, చక్కగా మాట్లాడుతుంది. మీ అందరినీ కూడా అహంకారం లేకుండా అందరూ కూడా దగ్గరికి వచ్చి మీతో ఎలా కలిసి తిరుగుతుందో మీరు అందరూ చూశారు. అందుకనే మరి నాని గారు ఒక బీజం వేశారు. కాబట్టి మరి ఈరోజు మనం అందరం కూడా అత్యధిక మెజారిటీతో మరి మాధవ్ గారిని నెగ్గియాలి. అలాగే మరి ఎంపీ గారు కూడా ఉన్నారు, మరి చంద్రశేఖర్ గారు, వారిని కూడా నెగ్గియాలి. మనం ఎక్కడ పోటీ చేసినా జనసేన, తెలుగుదేశం, బీజేపీది ఒకటే మాట, ఎక్కడ అపోహలు పడద్దు. అధిష్టానం చెప్తా ఉంది, పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్ మీద చెప్తా ఉన్నాడు, మీరు పొరపాటు చేయొద్దు, తెలుగుదేశంతో కలిసి పనిచేయాలని చెప్పి ఆయన గట్టి చెప్తా ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాడు, మనం లేని చోట బీజేపీ, జనసేన ఎక్కడున్నా కూడా వాళ్ళు మన ఓటేసి వాళ్ళని ఎక్కియాలి, కూటమి అధికారంలో రావాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జనసేన మిత్రులు ఉన్నా, బీజేపీ మిత్రులు ఉన్నా, తెలుగుదేశం మిత్రులు ఉన్నా అందరికీ ఒకటే చెప్తున్నా, మనందరిది ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా కూడా 3 కండువాలు మెల్లో కప్పుకునే ప్రచారానికి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకొని మరి మాధవ్ గారిని నెగ్గియాలి, మరి ఎంపీగా చంద్రశేఖర్ గారిని నెగ్గియాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.